హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చీజ్ ఆమ్లెట్ అండి. చీజ్ ఆమ్లెట్ చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలందరికీ కూడా ఇప్పుడు చీజ్ అంటే ఇష్టం కదా. చాలా తక్కువ టైంలో పిల్లలందరికీ నచ్చేలా టేస్టీగా చేసుకోవచ్చు. చీజ్ ఆమ్లెట్ కోసం ముందుగా ఉల్లిపాయను కట్ చేసానండి. సగం ఉల్లిపాయ సరిపోతుంది. తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అంతా కూడా బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక కోడిగుడ్డు వేసాను. తర్వాత ఇంకోటి వేసానండి. 2 కోడిగుడ్లు వేసాను మొత్తం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు ఇందులో కొంచెం గరం మసాలా పొడి వేసానండి. ఆమ్లెట్ తిన్నప్పుడు కొంచెం చట్పటా టేస్ట్ ఉంటే బాగుంటుంది కదా. ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టి ఆమ్లెట్ వేసానండి. పైనుంచి కొంచెం కారం స్ప్రింకిల్ చేశాను. తర్వాత చీజ్ తీసుకున్నానండి. చీజ్ ఒక లేయర్ తీసుకున్నాను. చీజ్ తీసుకొని ఆమ్లెట్కి హాఫ్ సైడ్ మొత్తం కూడా పెట్టుకోవాలి. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మీలో ఎంతమందికి చీజ్ ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా కోడిగుడ్లు ఉంటే ఇలా చీజ్ ఆమ్లెట్ చేసుకోవచ్చండి. ఆమ్లెట్ వేసాను. ఇప్పుడు ఆమ్లెట్ వన్ సైడ్ కలర్ వచ్చాక ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. సగానికి మడత పెట్టి సిమ్లో పెట్టి 2 సైడ్స్ కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చాక ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అప్పుడే మనకు ఆమ్లెట్ బాగా ఉడుకుతుంది. చీజ్ కూడా బాగా మెల్ట్ అవుతుందండి. చాలా తక్కువ టైంలో యమ్మీగా టేస్టీగా చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా యమ్మీగా చీజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మధ్యలోకి కట్ చేసి చూపిస్తున్నాను. చీజ్ కూడా మెల్ట్ అయ్యి క్రీమీగా చాలా బాగుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. విడివిడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చీజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. తర్వాత ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో ఒక్కొక్కల్లో ఏమున్నాయో అవన్నీ కూడా బయటకు తీసి ఫ్రిడ్జ్ని నీట్గా క్లాత్తో క్లీన్ చేశానండి. అప్పుడప్పుడు ఇది బయటకు తీసి మొత్తం కూడా ట్రేస్ అన్ని బయటకు తీసి వాష్ చేస్తాను. ఇలా అప్పుడప్పుడు క్లాత్తో క్లీన్ చేస్తానండి. ఫస్ట్ అల్లో అయితే దోసపిండి ఉంది, అలాగే ఎగ్స్ ఉన్నాయండి. మా ఫ్రిడ్జ్ అంతగా కూల్ అవ్వదండి. ఇది ఎప్పుడో కొన్నారు, సరిగ్గా పనిచేయదు. అందుకే కూరగాయలన్నీ కూడా మేము బయటే పెట్టుకుంటామండి. బయటే స్టోర్ చేసుకుంటాము. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయము. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే పాడైపోతాయండి. కూలింగ్ రాదు కింద వరకు. పైన ఏదో కొంచెం పనికి వస్తుందండి, అంతే. రెండో వాళ్ళు అయితే కొంచెం దోసపిండి పక్కకు తీసి వేరే గిన్నెలో కలిపి పెట్టానండి. ఆ గిన్నె అలాగే మేము ఇంట్లోనే గరం మసాలా పొడి తయారు చేసుకుంటామని చెప్పాం కదండి, ఆ బాక్స్ ఉంది. రెండో వారు కూడా క్లీన్ చేసానండి. మళ్ళీ అందులో సర్దేశాను అన్నీ కూడా. మూడో దాంట్లో అయితే పాలు ఉన్నాయండి, కరివేపాకు. కొంచెం కూలింగ్ వస్తుందండి. మీకు చీజ్ ఆమ్లెట్ వీడియో నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేసాను. కింద కూరగాయల వాటిలో అయితే మేము కూరగాయలు ఏమి స్టోర్ చేయలేదండి. మళ్ళీ ఎప్పుడైనా వీడియోలో కూరగాయలు సర్దడం ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తాను.
ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిందండి. వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.